ఆపరేషన్ సింధూర్ దెబ్బతో దెబ్బతిన్న ఉగ్ర మృగం మళ్లీ తలెత్తుతోంది. కానీ కొత్త ముసుగులో జైషే మహమ్మద్ ఇప్పుడు మహిళలతో జిహాద్కు రంగం సిద్ధం చేస్తోంది. అవును, జమాత్ ఉల్ ముమినాత్ ఇదే ఆ పేరుతో సృష్టించబడిన కొత్త ముసుగులోని పాత ముప్పు. ఇస్లామాబాద్ నుండి విడుదలైన ఒక లేఖ. మసూద్ అజర్ సంతకం చేసిన ఆ లేఖలో ఉన్న ఒక్క లైన్ ప్రపంచాన్ని కలవరపరిచింది. జమాత్ ఉల్ మొమినాత్ ఏర్పాటైంది. ఈ నెల 8వ తేదీ నుంచి చేరికలో కూడా ప్రారంభించినట్లు పేర్కొంది. ఈ విభాగం మహిళా ఉగ్రవాదుల తొలి బెటాలియన్ గా రూపుదిద్దుకుంటోంది. మసూద్ అజార్ సోదరి సాదియా అజార్ దానికి నాయకత్వం వహిస్తుందని నిఘా వర్గాల సమాచారం. సాదియాకు ఇది కేవలం ప్రతీకారం కాదు. భర్త యూసఫ్ అజార్ను ఆపరేషన్ సింధూర్లో కోల్పోయిన బాధే ఈ ఉద్యమానికి మూలం. బహవల్పూర్, కరాచీ, మజఫరాబాద్, కోట్లీ ఈ ప్రాంతాల్లోని మదర్సాలు ఇప్పుడు రిక్రూట్మెంట్ సెంటర్లుగా మారాయి. ఉగ్రవాదుల భార్యలు, పేద యువతులే ప్రధాన లక్ష్యం. సోషల్ మీడియా వేదికల మీద జిహాద్ ఫర్ ఉమెన్, వాయిస్ ఆఫ్ ఫెయిత్ పేర్లతో ప్రచారం ప్రారంభించింది. జైషే మహమ్మద్ ఇప్పటి వరకు మహిళలకు స్థానం ఇవ్వలేదు. కానీ ఆపరేషన్ సింధూర్ తర్వాత గేమ్ మారింది. ఒక దెబ్బకు కూలిపోయిన ఉగ్ర సామ్రాజ్యం ఇప్పుడు కొత్త పావులతో ప్రతీకారం తీర్చుకోవడానికి సిద్ధమవుతోంది. ఇంటెలిజెన్స్ నిఘా వర్గాల సమాచారం ప్రకారం ఈ గ్రూప్ భారత్లోని జమ్మూ కాశ్మీర్, ఉత్తరప్రదేశ్ ప్రాంతాల్లో ఆన్లైన్ రిక్రూట్మెంట్ ప్రారంభించింది. పాకిస్తాన్ ప్రభుత్వ సహకారంతో ధ్వంసమైన జైషే హెడ్ క్వార్టర్ పునర్నిర్మాణం కూడా జరుగుతుంది. ఇది కేవలం మత యుద్ధం కాదు, ఇది ఆలోచనపై దాడి, ఒక మానసిక యుద్ధం. జిహాద్ కి కొత్త రూపం ఇచ్చే ప్రయత్నం. వీళ్ల చేతుల్లో బుల్లెట్లు కాకపోవచ్చు, కానీ విషపు సిద్ధాంతాలు మాత్రం ఉన్నాయి. జమాత్ ఉల్ మొమినాత్ ఒక దేశం తలపైన ముసుగు వేసి ప్రపంచం ముందుకొచ్చిన కొత్త ముప్పు. యుద్ధం మారింది, యోధులు కూడా మారారు.